హాయ్ ఫ్రెండ్స్, ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. రీసెంట్గా ఒక వీడియో పెట్టా, సో మరో కొత్త మెమరీ వచ్చింది ఇప్పుడు. ఈరోజు నేను మంగళూరులో ఉన్నాను. మ్యాంగ్లూరు. ఇది కర్ణాటక కేరళ బార్డర్లో ఉంటుంది. బార్డర్ అంటే కైండ్ ఆఫ్ బాగానే ఉంటుంది ప్లేస్. లెట్స్ ఎక్స్పీరియన్స్ దిస్ ప్లేస్. ఏమో తిరగాలనుకున్న వయసులో తిరిగేయాలి. సో ఒక కారణంతో తిరిగేద్దాం డిసైడ్ అయ్యాం. ఎవరెవరు వచ్చామంటే మన ఫ్రెండ్స్తో వచ్చామన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఆడుకుంటున్నారు, నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను. సో మీన్ వైల్ లెట్స్ ఎక్స్పీరియన్స్ దిస్ ప్లేస్. ఒక మంచి తీపి జ్ఞాపకాలు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోదాం. మళ్ళీ వస్తామో రావో మనకు తెలియదు. అంటిల్ అన్లెస్ చూసేయండి. నేను చూపించడానికి రెడీగా ఉన్నాను వీడియోస్. సీ దెన్, లెట్స్ బిగిన్ ద షో బడీస్. వీడియో చూస్తున్నారు కదా, సరదాగా మీకు ఒకటి చెప్తాం అనుకుంటున్నాను. ఏం చేస్తారా ఇంట్లో కూర్చొని? అప్పుడప్పుడు అందాలను చూడక బయటికి రావాలి. అర్థమవుతుందా? ఎస్, మీరు అనుకున్నారు. నా జీవితంలో ఒక మంచి పని చేస్తున్నానంటే ఇలా తిరిగి మంచి మెమరీస్ని గెయిన్ చేసుకోవాలి. మళ్ళీ ఛాన్స్ వస్తుంది, రాదు. సో మళ్ళీ పుడదాం ఏంటి? లెట్స్ ఎంజాయ్ గైస్. కదిరి శ్రీ మంజునాథ స్వామి టెంపుల్కి వచ్చినాం. ఇక్కడ బాగానే ఉంది. 7 అవుతుంది ఆల్మోస్ట్ నైట్. గుళ్ళకి అనేది వెళ్ళాలి, అందరూ వెళ్ళాలి, లేకపోతే డిసిక్స్ అంటారు. దిస్ ఇస్ ట్రూ మ్యాన్. అందరూ వెళ్ళి ప్రశాంతంగా ఉండాలి. చెంబులో తీర్థం పట్టుకొని ఆ శివుడి మీద నీళ్ళు పోయాలంట. ఈ తీర్థం చాలా వింతగా ఉంది. నేను ఎప్పుడు అభిషేకం ఎప్పుడు చేయలేదు నా చేతులతో. ఫస్ట్ టైం చేసే ఛాన్స్ వచ్చింది. లెట్స్ సీ. బాగుంది. ఏమన్నా ఉన్నాయా ఆచారాలు ఇక్కడ? క్రేజీ ఉంది గైస్. విజిట్ చేయండి అంట. నేను ఏంది విజిట్ చేయండి. భక్తి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడప్పుడు ఇలా కొన్నిసార్లు అంతే. నేను నా ఇంట్లోనే అయిపోతా. ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మంజునాథ స్వామి టెంపుల్. కెన్ సీ మై ఫేస్. ఆ టెంపుల్కి వెళ్తే ఆ వైబ్ వచ్చేస్తుంది. భక్తి అనే మూడుకి వెళ్ళిపోతాను నేను. ఐ ఫెల్ట్ వెరీ నైస్. కమింగ్ టు మంగళూరు. దేవుని మంచిగా చూసా, మంచిగా మొక్కున్నా, అన్నీ సెట్ అయితే మళ్ళీ వద్దాం. సో కటిలు దుర్గా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి వచ్చాం అన్నమాట. బాగుంది, విచిత్రంగా ఉంది. టెంపుల్ అయితే బాగుంది. చూద్దాం ఎలా ఉందో. క్రేజీగా ఉన్నాయి మ్యాంగ్లూరులో గుళ్ళు. అంటే మ్యాక్సిమం కేరళ స్టైల్లోనే ఉన్నాయి గుళ్ళన్నీ. బట్ ఒక్కొక్క గుడి ఒక్కోలాగా ఉంది. గుళ్ళోపల నీళ్ళు పోతున్నాయి.
ఇవి టెంపుల్స్ లేకపోతే వాటర్ ఫాల్స్ ఏం అర్థం కాదని అమ్మ ఏడున్నా ఫ్లోనే ఉండదు. అది ఇది కూడా గుడి బాగుంది ఫ్రెండ్స్. కేరళ యొక్క తీపి జ్ఞాపకాలని గుర్తు చేస్తున్నాయంట నేను. బట్ యా బాగుంది. మొత్తానికి ఉడిపి టెంపుల్కి వచ్చామన్నమాట. జయ శ్రీకృష్ణ. దేవుని దర్శించుకొని వెళ్ళిపోదాం. మళ్ళీ వస్తానో రానో నాకు తెలియదు. సో సరదాగా దేవుని చూద్దాం. దర్శనానికి చాలా టైం పట్టేలా ఉంది. సో అందుకే స్పెషల్ దర్శన టికెట్స్ తీసుకున్నాం అన్నమాట. సరే మరి అయితే లోపలికి వెళ్తున్నా. బాయ్. యాక్చువల్గా దేవుడి ఇట్లా ఉండేది, ఇట్లా ఉంది. ఎవరి వల్ల సక్సెస్ఫుల్గా దర్శనం అయితే అయిపోయింది. పెద్ద టైం ఏం పట్టలే, ఒక 45 minutes. సో ఏదైనా వెళ్ళి ఇక్కడ మంచి మీల్స్ తిందామంటే నేను ఉడిపి చూసి అరుచుకున్నారయ్యా. ఇక్కడ ఏం చేయాలి, మారయ్యా. మొన్న చెక్ ఇన్ అయిన హోటల్ ఈరోజు చెక్అవుట్ అయిపోతున్నాం. చాలా బాగుంది. ఇన్నో రిసార్ట్, మంచి స్విమ్మింగ్ పూల్, మంచి స్టే. ఇట్స్ గ్రేట్. ఏముందంగా వెళ్ళిపోవడం ఇంటికి. కూల్ అండ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడేదో హిల్ స్టేషన్కి వెళ్దాం అనుకుంటున్నాము. దారిలో పోతుంటే నాకు ఒకటి కనిపించింది. ఒక పక్క అందమైన ప్రకృతి, ఇంకో పక్క ప్రకృతిని చెడగొట్టే ఫ్యాక్టరీస్. బెంగళూరు వెదర్ అనేది చాలా సెక్సీగా ఉంది గైస్. కంటిన్యూస్గా రెయిన్ పడుతుంది. కేరళ వైపు ఇచ్చేస్తుంది కంప్లీట్గా. కంటిన్యూస్గా రెయిన్, మొత్తం గ్రీనరీ. క్రేజీ ఉంది వెదర్ అయితే. మీరు చూడండి నా బ్యాక్ సైడ్ ఎలా ఉందో, బాగుంది కదా. క్రేజీ వెదర్. మీరు ఒకటి చూపిస్తే చూడండి. మీరు చూసారా అక్కడ అద్భుతమైన ఫ్యాక్టరీలు ఉన్నాయి. నీ అమ్మ ఆ పొగేంద్ర నాయన, అది క్లౌడ్స్ కాదు, మొత్తం డస్ట్. మ్యాంగ్లూరు నుంచి సగం ఉంది లేదంగా ఈ ఫ్యాక్టరీలే అనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా ఫ్యాక్టరీస్. ఏంటి మరి అయితే ఈ యొక్క ఈ తిరిగే క్రమంలో కొన్ని మిస్ అవుతున్నాం అన్నమాట మనం. అన్నీ బాగుంటే అన్నీ ఇంకొంచెం బాగుండేదేమో మూడు. బట్ ఇట్స్ ఓకే. లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. మీకు ఒకటి చూపిస్తాను. నిప్పులు కప్పుతున్న ఫ్యాక్టరీ. అద్దు అక్కడ, అద్దు అది నిప్పులు అట్లే జై అని లేస్తున్నాయి దాంట్లో ఫ్యాక్టరీలో. నేను ఇద్దరికి ఎప్పుడు ఇలా ఫ్యాక్టరీలు చూడలేదు. సో అందుకే ఎక్సైటెడ్గా ఉన్నాను. అంతే, ఇంకేం లేదు, నథింగ్ ఎల్స్. సో బయలుదేరదాం, ఏదో ప్లేస్ చూద్దాం. Let's experience more in Mangalore. We'll leave this place as soon as possible. Agumba ne hill station ko chini. Weather very క్రేజీ ఉంది. పొగ మంచు ఎదురుకుంది. కొంచెం పైకి వెళ్ళి ఇంకొంచెం మంచి క్లిక్స్ చూద్దాం. కోతులు ఇక్కడ పైనాపిల్ లాగేసుకొని పోతున్నాయి. నా ఫోన్ ఎక్కడ చేస్తాను భయంగా ఉంటుంది. చూడు కాదు
అయ్యయ్యో ఈ ప్లేస్ ఏదో బాగుంది కదా ఏదో చిన్నప్పుడు ఇలాంటి కాలువల్లోనే ఈత నేర్చుకున్నాం మనం. ఏదో బాగుంది అయ్యా ఏదో ఏందో ఈ మంగళూరు అమ్మ అదే పనిగా ఒక మంచి కొత్త టెంట్ కొన్నాను క్యాంపింగ్ టెంట్ వేసుకొని కాస్త చిల్ అవ్వాలంటే అంత టైము దొరకలేదు, అంత ఇంట్రెస్ట్ రాలేదు. ఐ డోంట్ నో, నాకు తెలియదు. బట్ యూనో లెట్స్ సీ. ఇంకేం లేదు, బయలుదేరిపోవడమే. కూల్ బడి. సమయం సందర్భం కలిస్తే మళ్ళీ ఒకసారి ఈ యొక్క అద్భుతమైన సిటీని మళ్ళీ సందర్శిద్దాం. యూనో మంగళూరు ఇస్ ఎ గ్రేట్ సిటీ, మంచి ప్లేస్, తప్పకుండా యూనో విజిట్ చేయొచ్చు. అండ్ దెన్ గైస్, ఇంతటితో ఈ వీడియోని ఆపేద్దాం అనుకున్నాను నేను. మరొక వీడియోతో కలుద్దాం. సీ యూ అంటిల్ దెన్. Cheers. Good night, good morning, good afternoon. Bye bye.